హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం భారతదేశంలో ప్రస్తుతం టమాటా ధరలు అనేవి చాలా దారుణమైనటువంటి ధరలు అయితే నడుస్తున్నాయండి. భారతదేశం మొత్తం తీసుకున్నా కూడా ఎక్కడికి వెళ్ళినా టమాటా ధరలు అనేవి చాలా అంటే చాలా తక్కువ ధరలు అయితే నడుస్తున్నాయి. ప్రతి రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి అయితే ఉందండి. ఇలాంటి పరిస్థితి రావడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, ఏమి ఎట్లా అనే విషయాలన్నీ కూడా మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతకంటే ముందు మన వీడియోకి ఇంకా లైక్ కొట్టుకునే ఉంటే ఓ లైక్ కొట్టేసి మీ సపోర్ట్ని అయితే అందించండి. మనమైతే మదనపల్లి మార్కెట్లో వీడియోలు అయితే తీయడం లేదండి, కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం లేదు. దానికి గల కారణం కొత్తగా యూనియన్ ఒకటి ఏర్పాటు చేశారు. దాంట్లో ఒక నిబంధన ఉంది, యూట్యూబ్లో వీడియోస్ చేయకూడదు మదనపల్లి టమాటా మార్కెట్ వీడియోస్ అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతో నేను వీడియోస్ అయితే మన ఛానల్లో చేయడం లేదు. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా ఈ విషయం పక్కన పెడితే మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. భారతదేశం మొత్తం కనుక చూసుకుంటే ధరలు అనేవి చాలా అంటే చాలా తక్కువ ధరలు నడుస్తున్నాయండి. మనకి ఎక్కువగా మదనపల్లి సరౌండింగ్లోనే ఎక్కువ అనేది టమాటా పంట అనేది సాగు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది మామూలుగా చూసుకుంటే కనుక. కాకపోతే ఈసారి ఏమైందంటే ఇంతకుముందు 2-3 సంవత్సరాల గురించి చెప్పాలండి. అది చెప్తే కానీ ఇది మీకు అర్థం కాదు. ఒకసారి దాన్ని చెప్పేస్తాను మీకు. 2-3 సంవత్సరాలలో ఇదే టైంలో మంచి ధరలు అయితే వచ్చినాయండి. 2024 కాదు, 2003, 2002 ఆ సమయంలో అయితే మంచి ధరలు అయితే వచ్చినాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రైతులు ఈ సంవత్సరం కూడా భారీగా అలాగే ధరలు ఉంటాయి అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి రైతులు ఎక్కువగా ఇదే సమయానికి పంట వచ్చే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకొని పంటనైతే సాగు చేశారండి. కాకపోతే వాళ్ళకు అర్థం కాలేదు, ఏంటో మరి తెలీదు, ఇంత వేల ఎకరాలలో పంట మనం సాగు చేస్తున్నాము, ధరలు ఉంటాయా ఉండవా అనే ఆలోచన వాళ్ళు చేయలేకపోయారు. మొత్తం భారతదేశం మొత్తం కూడా ఆ కాయ అనేది ఇప్పుడు రన్ అవుతుందండి. దానివల్ల ధరలు అనేవి ప్రతి చోట కూడా తగ్గుముఖంగా అయితే నడుస్తున్నాయండి. దీనివల్ల ఒక్క రాష్ట్రంలోని రైతులు ఎక్కువగా సాగు చేయడంతో భారతదేశంలో ఉన్నటువంటి టమాటా రైతులు ఎక్కువ మంది ఇప్పుడు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారండి ఈ టమాటా ధరలతోటి. నిజమే కదండి, ఒక రాష్ట్రంలో రైతులు ఎక్కువగా నాటేయడం వల్ల మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి టమాటా రైతులు ఇప్పుడైతే చాలా అంటే చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. ఓకే, దానివల్ల ఇప్పుడు ధరలు అనేవి చాలా అంటే చాలా తగ్గుముఖంగా అయితే నడుస్తున్నాయండి. మీరే చూస్తున్నారు కదండి, గత డిసెంబర్లో స్టార్ట్ అయినాయి తగ్గుముఖము, ఇప్పుడు మార్చి నెలకు వచ్చాము, ఇప్పటికి కూడా ధరలు అనేవి స్టడీ అవ్వడం లేదు. కారణం వచ్చేసి బయట ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచే కాయ అయితే ఎక్కువగా దిగుమతి అనేది తమిళనాడుకి అయితే వస్తుందండి. ఎక్కువ వెహికల్స్ అయితే వస్తున్నాయి. అందువల్ల అక్కడ కూడా తమిళనాడులో లోకల్ కాయ అనేది స్టార్ట్ అయ్యింది అని చెప్పి
కొంతమంది వ్యాపారస్తులు అయితే చెప్తున్నారండి, సమాచారం కూడా ఉంది. సో ఇదంతా కూడా గమనించుకోవాలి రైతులంతా కూడా. అక్కడ కాయ మనకి ఎప్పుడైతే తగ్గుముఖం పడుతుందో అప్పుడు మనకి మదనపల్లి సరౌండింగ్ ఏరియాస్ మార్కెట్లన్నీ కూడా కొంచెం స్టడీ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయండి. సో అంతవరకు మనం ఎదురు చూడాలి. మనం ముందే అక్కడ కాయ తగ్గిపోతుందా పెరుగుతోందా ఏమి ఎట్లా అని ముందే ప్రెడిక్ట్ చేయడం కష్టమండి. కాయ అయితే భారీగా అయితే ఉంది, కాకపోతే అది అక్కడ ఎండలకి కాయ అనేది ఎక్కువగా మాగే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఎండలకి అక్కడున్న పంటలు కొద్ది రోజుల్లో పంట అనేది అయిపోయే అవకాశం ఉంది. దానివల్ల నేను నిన్న వీడియోలో కూడా చెప్పానండి, ఇక్కడున్న రైతులు ఈ మదనపల్లి సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న రైతులంతా కూడా ఉండే పంటని వదిలేసుకోకుండా ధరలు లేవని కాపాడుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అని చెప్పి నిన్న వీడియోలో అయితే చెప్పడం జరిగిందండి. ఓకే, ఇంకా ముందే మనము ఊహించలేమండి ధరలు ఎలా ఉంటాయి ఏమి ఎట్లా అనేసి. ఒక వారానికి ఒకసారి అనాలసిస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ అనాలసిస్ని అయితే చేయడం అయితే చేస్తున్నానండి. ఓకే, నేను కూడా మార్కెట్లోకి వెళ్ళి 6 నెలలు దగ్గర అయితే కావస్తుందండి. సో అందువల్ల నేను కూడా నేర్చుకొని మీకు మరికొంత ఇన్ఫర్మేషన్ను తీసుకొని మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. దయచేసి అందరూ గమనించుకోవాలండి ఇది. ఓకే, ఇది అండి ఇప్పటి వరకు బయట రాష్ట్రాల్లో కాయ అనేది భారీగా ఉంది. అది ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు మనకి ఇక్కడ ధరలు అనేవి స్టడీ అవుతాయండి. ఇది టమాటా వ్యాపారము. ఈరోజైతే నా వ్యాపారము నేనైతే తెలుసుకున్నది ఏమంటే, కాయ అయితే బయర్స్ అయితే ఎవరు రాలేదు, కానీ కాకపోతే రోజు రోజుకి అనుభవం అనేది పెరుగుతూ ఉంటుంది. సో దాంతో చూద్దాం ముందు రోజుల్లో వ్యాపారం ఎలా ఉంటుంది ఏమి ఎట్లా అనేసి. ఓకే, ఇంకా నిన్న అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటంటే, ఆసియా ఖండంలో అతిపెద్ద టమాటా మార్కెట్ ఏది అని అయితే అడగడం జరిగిందండి. దానికి ఆన్సర్ చేసిన వాళ్ళ పేర్లు అయితే ఇప్పుడు చదివైతే వినిపిస్తాను మీకు. ఓకే, గోపాల్ గారు, కిరణ్ కుమార్ గారు, ఆనంద్ కుమార్ గారు, అలాగే చంద్రబాబు గారు, అలాగే సత్య గారు, అలాగే చైతన్య బాబు, అలాగే చాలా రోజుల తర్వాత మళ్ళీ కామెంట్ చేశారండి ఆది గారు, వెల్కమ్. వీళ్ళంతా కూడా సరిగ్గా కామెంట్ చేశారండి. ఆసియా ఖండంలో అతిపెద్ద టమాటా మార్కెట్ మదనపల్లి అని అయితే. ఓకే, మీ అందరికీ సిఆర్కే వీడియోస్ 16 ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ అండి. ఇంకా మంజునాథ్ గారు అయితే నాసిక్ అని కామెంట్ చేశారు. నాసిక్ అనేది రాంగ్ ఆన్సర్ అన్న, మదనపల్లి అనేది కరెక్ట్ ఆన్సరు. ఓకే, ఇంకా ఈరోజు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటంటే, మన ఒక జీవి వచ్చేసి ఒంటి కన్నుతో నిద్రపోతుందంట. అదేదో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కరెక్ట్గా ఆన్సర్ చేసేయండి. ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళ పేర్లన్నీ కూడా ఇప్పుడే ఎలా అయితే చదివి వినిపించానో రేపు కూడా అలాగే మీ పేర్లన్నీ కూడా చదివి అయితే వినిపిస్తానండి. థ్యాంక్ యూ. ఇంకా రేపు పొద్దున్నే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ అండి.